శనార్థులు మంచిగున్నారల్లా నేనొచ్చేసిన జేబీ ఇన్ఫ్రా సమర్పించు మన తీన్మార్ ఇదే అసలు తీన్మార్ మొదలు పెద్ద వార్తలు చూడాలి కదా చలో పారి రిజర్వేషన్ పంచాది వాయిదా రేపటికైనా ఒక ఒడ్డుకు వస్తదా ఊళ్ళల్లా ఎన్నికల టెన్షన్ ఖర్చు దండగాని పరేషాన్ మునిగినోళ్ళ కోసం మల్లగల్ని ముంచుడా రేవంతాలకు నువ్వన్నా చెప్పు దేవుడా ఒడిసింది దున్నపోతు పంచాది మంత్రులకు అలై బలై అయింది బీసీ ఆదివాసీ మీద రెడ్డి పెత్తనం పొంగులేటి మీద లీడర్లు గరం గరం ముందుకా వెనకకా వెనకకా ముందుకా పైసలు ఖర్చు పెట్టాలనా వద్దా పొలం అమ్మి పైసలు జమ చేయాలనా వద్దా సీటు మా వాళ్ళకే వస్తుందా రాదా పోటీకి జనాలను జమ చేయాలనా లేదా రే ఎన్ని డౌట్లో కదా బీసీ రిజర్వేషన్లు అని ఆశ పడితే హైకోర్టు విచారణ అని టెన్షన్ షురువైంది ఇప్పుడు కూడా ఎటు తేలకుండానే టైం పెట్టింది కోర్టు అనుకున్నదే కదా ఇది ఎటు కాదుల్లా ఎటు కాదు ముందుగాల అనుకున్నట్టే మళ్ళా వాయిదా పడ్డది రిజర్వేషన్లు వద్దంటున్నోళ్ళయి కావాలంటున్నోళ్ళయి వాదనలు విన్న కోర్టు రేపటికి వాయిదా వేసింది పొద్దడి సంధి గదే పంచాది ఎటు పోతుందో ఏమైతుందో అని రాజకీయ నాయకులతో పాటు అరుగుల మీద కూర్చొని రాజకీయాలు చేసేటోళ్ళు కొలువుల్లో కూర్చొని కంప్యూటర్ కట్కను టక్క టక్క నొక్కేటోళ్ళందరూ హైకోర్టు తీర్పు దిక్కే చూసిర్రు పొద్దుగాల పిటిషర్ వాదన ఇన్న హైకోర్టు వాయిదా పెట్టింది ఏంది నీ పంచాది ఎందుకొద్దంటున్నావు అంటే అట్టెట్టిస్తారు 50% రిజర్వేషన్ మించొద్దు కదా బీసీలకు రిజర్వేషన్ ఇయ్యొద్దని నేను అనట్లేదు రూల్ ప్రకారం ఇయ్యాలే కదా అని మాత్రమే అంటున్నా అని పిటిషర్ చెప్పంగానే మొత్తం విని మధ్యాహ్నానికి వాయిదా వేసింది ఆ టెంక ఇటు దిక్కున్నోళ్ళ వాదనలు కూడా ఇన్న హైకోర్టు గీ అన్నీ ఇవాళ అయ్యేటట్టు లేవు గాని రేపు తేల్చి పడేద్దామని రేపు మధ్యాహ్నం 2:15కు వాయిదా వేసింది హైకోర్టు ఇవాళ తేలిపోతుంది అనుకుంటే తెల్లారి చూద్దాం అనుడితోని మళ్ళా టెన్షన్ పెరిగింది ఈ గిట్టు చూస్తే రేపు నోటిఫికేషన్ ఇస్తారా ఇయ్యరా అని ఎవలకు సమజైతలేదు సర్కార్ వ్యవహారం చూస్తుంటే ఇచ్చేటట్లే కొడుతున్నది ముందు ఇస్తారా అన్ని చూసి నిమ్మలంగా ఇస్తారా అనేటిది చూడాలి అయ్యయ్యో చేతిల డబ్బులు పాయనే అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే అని పాటలు పాడుకుంటారా వచ్చింది కదా అవకాశం అని పండగ చేసుకుంటారా అని తెలుస్తలేదు కదా ఇంతకీ ఎవరు పండగ చేసుకుంటున్నారు ఎవరు నెత్తిన గుడ్డేసుకుంటున్నారు అని చూస్తున్నారా చూడుర్రి మీకే తెలుస్తుంది వామ్మో వాయమ్మనే 10 రోజుల సంధి ముద్ద మింగుడు పడకుండా దినాం గిదేలొల్లి ఊళ్ళల్లేంది పట్నాలేంది ఏడ చూడు కొలువులు చేసేటోళ్ళు పెద్ద చదువులు చదివేటోళ్ళు ఓటు హక్కున్నోళ్ళు లేనోళ్ళు అందరూ ఒకటే పంచాది బీసీ రిజర్వేషన్లు ఉంటాయా పోతాయా పోటీ చేద్దామని ముంగడికొచ్చినోళ్ళు మాత్రం సందకాడ ఇల్లెమ్మటి తిరుగుకుంటా అన్నా నేనే నిలబడతా కాకా నేనే పోటీ చేస్తా అని కతిమోళ్లను బతిలాడుకుంటున్నారు ఆల్రెడీ లొల్లులు కూడా షురువైనాయి నేనంటే నేను అని వర్గాలకు వర్గాలు సపరేట్ అయ్యారు కూడా ఎవ్వలకు ఎంత బలం ఉంది ఎవరిని నిలబెడితే గెలుస్తామని ఊళ్ళల్లో మోతవరి లీడర్లు కూడా నెత్తి నొప్పి వచ్చేదాకా లెక్కలేస్తున్నారు ముంచాలనని కొంతమంది తేల్చాలనని కొంతమంది ఎవలకు వాళ్ళు కత్తులు నూరుకుంటున్నారు అంతా అయినాక సరేతి 8వ తారీఖున మళ్ళా మాట్లాడుకుందామని ముచ్చట ముంగడకు పోకుండా ఆపుతున్నారు గసొంటోళ్ళంతా ఇవాళ కోర్టు ఎటూ తేల్చకపోవడంతోటి ఆగమాగమయ్యిర్రు మళ్ళా రేపటిదాకా చూడాలనా అని గుండె గింగిరీలు కొడుతున్నదట లోపట గుండె లోపటున్న 4 గదుల్లో కూడా కోర్టు తీర్పు కోసం గుబగుబమని టెన్షన్ పెరుగుతున్నది జనాలకు కానీ ఒక్కటుల్లా బీసీ రిజర్వేషన్లు గాని క్యాన్సల్ అయినాయంటే ఇన్ని దినాలు పోటీ చేస్తున్నాం సర్పంచ్ అవుతున్నామని ఆశపడ్డోళ్ళంతా నెత్తిన గుడ్డేసుకునుడే ఇజ్జతంతా గంగల కలిసినట్టే అయితది మన రేవంతాలు చేసిన పనికి తిట్టిపోస్తారు ఎందుకు సామి మా తెరువుకొచ్చినావు రిజర్వేషన్ అన్నో నడిమిట్ల
ముంచినవు అని నానా మాటలు అంటారు. ఇన్ని దినాలు పెట్టిన ఖర్చంతా దండగైంది అని ఏడుస్తారు. కోర్టు గిట్ల ఓకే చెప్పిందంటే ఇక ఊళ్ళల్లా జాతర శురువైనట్టే. లారీలకు లారీలు మందు దిగాల్సిందే, మందులకు మందలు యాటపోతులు తెగవలసిందే. సరే అటో ఇటో అయితది గాని బీసీలనే వర్గాలుగా రిజర్వేషన్లు కేటాయించాలని కూడా పిటిషన్లు వచ్చినాయి. దాంతోని ఇంకెన్ని దినాలు వాయిదా పడుతుందో కదా. అందిన కాడికి కూలగొట్టుడు, దొరికిన కాడికి గుంజుకునుడు, ఇదే పని. అటు దిక్కున్నోళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ బతికేందని ఆలోచన చేయాలి కదా. ఓ రేవంతన్ సారు, మిమ్మల్ని సారు అనాలంటే కూడా మనసు వస్తలేదు కదా వీళ్ళ గోస ఇంటుంటే. పాపం ఇందాం పార్రి, మన శంకరన్న ఆడుచుకుంటున్నాడు వాళ్ళ కష్టాలు. అసలు వస్తే నా కొడుకులు కొట్టి కూర్చుకుంటారు తల అయిని. ఇక నేను పోయి ఆయన బయలుపడి సావాలి. ఇయ్యను సారు, నేను ఇయ్యను. నా కొడుకులు ఉండరు, మేము సచ్చినా మా ఆయనే. వద్దు సార్, నాకు ఆ పైసలు పాడగానే ఒక్క రోజు ఉండే, ఒక్క పూటలు ఉండే. ఆ పైసలు అమ్ముకున్న వాళ్ళు అందరు వస్తానే ఉంటారు. బుక్కెడు బువ్వ పెడితే తలుసుకుంటారు. ఒక్క పూట తిని 100 మంది కడుపు నింపేటందుకు కాయ కష్టం చేస్తారు రైతులు. గసొంటి రైతుల నోటికాడి కూడు గుంజుకుంటే ఏం చేస్తారు పాపం. తెల్లంగా తెల్లారే లోపట పొలంలో ఉండి పొద్దుమూకినాక ఇంటికొచ్చే అన్నదాతకు ఏమెరక. రేయనక పగలనక పొలం పండించుకొని అప్పో సప్పో చేసి బతుకుతుండే. వాళ్ళ పొలం గుంజుకుంటున్నాడట గీ రేవంతన్ సారు. మా తాతలకు వచ్చింది, మా తాతకు వచ్చినాక తర్వాత మా నాయనకు వచ్చింది, మా నాయన తర్వాత మాకు ఇచ్చిండు. ఇచ్చినాక మేము బోర్లు వేసినాము, బావులు తోయినాము. ఇలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, బల్జెట్లు. ఒక్క చెట్టు 10 రోజులు అయింది కొట్టేవారికి, మొద్దులు చేసేవారికి 15 రోజులు పట్టింది. అట్లాంటి భూమి సాఫ్ చేసుకొని ఇవాళ అంతా సత్యసామలంగా చేసుకున్నాక ఇలా గవర్నమెంట్ ఏదో అక్కడే చెర్ల పోతురా అని వాళ్ళని తీసుకొచ్చి ఇలా ఇండ్లు కట్టిస్తామని. మరి నా పిల్లలని ఎట్లా చదవాలి సార్? ఉన్నది తీసుకుంటే మేము కుటుంబం మొత్తం రోడ్డు మీద అడకదేం కాదు, నా చిప్పలు పట్టుకొని. నేను ఇట్లా అడిగినా సార్, ఆడియో సార్ని ఇట్లా అడిగిన, మీకు లక్ష జీతాలు వస్తాయి, మీరు బతారు సార్, మేము ఏం చేయాలి? రోడ్లు మేము అడకదేం కదా సార్ అన్న అంటే ఏందో అట్లా మాట్లాడుతున్నాం అని మాట్లాడుతున్నారు. ఇది మా నాయన 3-4 సార్లు చచ్చిపోయేటోడు, మేము బతికించుకున్నాం. ఈ భూమి మీదకి వచ్చేవరకే ఇలా గవర్నమెంట్ తీసుకుంటుంది. మేము ఎక్కడ వాళ్ళు సార్, మాకు ఉంటారుగా లీడర్లు బెదిరిస్తారు మమ్మల్ని. మీరు ఏం చేయలేం, ఆల్రెడీ ఆయన భూములు ఇచ్చారు, గుంజుకుంటాం చేస్తాం అని అంటారు. ఇలా మేము ఇది పోతే మేము అన్యాయం అవుతుంది తప్ప. తాతల కాలం నాడు పొలాలు ఇచ్చిందట సర్కారు. సర్కారే పొలం ఇచ్చిందంటే ఏం లేని పేదలనే కదా. గది కూడా ఎకరాలకు ఎకరాలేం కాదు, తలా ఎకరం అర్ధెకరమే ఇచ్చింది. సరే ఇచ్చిన కాడికి ఇచ్చిర్రు, మనకు రాసి పెట్టున్నంతే మనకు రాసి ఇచ్చిర్రు అని ఇన్నేండ్ల సంధి గదే పొలం చేసుకుంటే బతికెళ్ళ తీస్తున్నారు. పొలంలోనే పుట్టి పొలంలోనే పెరిగినాం, గది చేసుకుంటేనే బతుకుతున్నాం. ఇప్పుడు ఎక్కడనో ప్రాజెక్టు కడితే దానికి మమ్మల ముంచుతారా అని గోస చెప్పుకుంటున్నారు నల్గొండ జిల్లా వర్గాల జనాలు. దిండి ఎత్తిపోతల కింద కృష్ణరాయనపల్లి చెర్లగూడెం ప్రాజెక్టు నిర్వాసితులకు వీళ్ళ పొలాలు ఇస్తారట. వాళ్ళ ఇండ్లకు స్థలాలు ఇచ్చేటందుకు వీళ్ళ పొలం గుంజుకుంటున్నారు. మేమే ఇచ్చినాం, మా పొలాలు మా కీర్రి అని మళ్ళా సర్కారే గుంజుకుంటున్నదంటే గింతనన్న మనసున్న పనేనా? వాళ్ళిచ్చే పైసలు ఎవరికి కావాలే? మా పొలాలు ఇచ్చేదే లేదని తెగేసి చెబుతున్నారు. ఎమ్మెల్యే తానకు పోతే కూడా చేతులు ఎత్తేసిండట. ఏం చేయాలి చెప్పుర్రి. మా మొగడు 24 గంటలు కూలినాలు పనే చేస్తాడు, నేను కూలినాలు పనే చేస్తాము. ఇంత చెలుకుంది కదా అని ఒక బాబుని కనుక్కున్నాను సారు. ఇప్పుడు కూడా అది పోతుందంటే 3 ఆడపిల్లలు, నేను ఒక్కదానే సార్. అది కూడా పోతే మమ్మల్ని అన్యాయం చేసినట్టు అవుతుంది. ఇక వాళ్ళ దండకు మమ్మల్ని కూడా గరీబోళ్ళం చేసినట్టు అవుతుంది సార్. మా భూములు మాకు కావాలి, ఎటు చేసైనా సరే ప్రభుత్వం మా చెలుక మాకు నిలబెట్టాలని. ఇక్కడ ఇలా బతుకుల మీద పొట్టగొట్టి ఇప్పుడు రైతుగా బతుకుతుండా, 30 గుంటలలో ఎకరంలో నేను రైతును నాకు కూడా భూమి ఉందని రైతుగా గుండె మీద చేసుకొని రైతులాగా బతుకుతున్నాను. ఇలా తీసుకొచ్చి రైతు కూలీ చేసుకొని బతకమని చెప్తుంది. ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధంగానైనా మా ఊరు ప్రజలకు న్యాయం చేయాలి, అన్యాయం చేయకండి. ఈ రైతులను తీసుకొచ్చి కూలీలను తయారు చేయకండి. అయినా సర్కార్కు గింతనన్న సోయున్నదా? అక్కడ ముంచుతుండే వాళ్ళంతా అది గోసపడుతున్నారు. ఉన్న ఊరు పొలాలు ఇడిచేసి పోవాల్సి వస్తున్నదని బాధపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారని వీళ్ళను ముంచుతారా? అక్కడ వాళ్ళ ఏడుపు, ఇక్కడ ఇలా ఏడుపు తగులుతుందని సోయుండాలి కదా. అర్రే ఏడ చూడు రైతుల పొట్టగొట్టుడేనా గిన పని? నెత్తిలా ఏం పురుగు తిరుగుతున్నదో కదా. అమ్మయ్యా, దండం స్వామి దండం. మీకు మీ పంచాదులకు అంతు పంతు లేదు.
అయిందా? ఇప్పటికన్నా పూర్తిగా అయినట్టేనా? బాకీలు ఏమైనా ఉన్నాయా? గా నోరు కంట్రోల్లో ఉండక ఓగళ్ళు, మనోభావాలు దెబ్బతిని ఇంకొకళ్ళు లొల్లి లొల్లి పో. 3 రోజుల సంధి విని విని జనానికి షోలకు బొక్కలు పడితే ఒర్రి ఒర్రి నా నోరు నొచ్చింది. అగో మంత్రి పొన్నం అడ్లూరి లక్ష్మణ్ సార్ల దున్నపోతు పంచాయతీ కథ ఒడిసి ఒక ఒడ్డుకు చేరింది చూడుర్రి. నేననలే, లేలే నువ్వే అన్నావు. కాదు కాదు, నేను నువ్వన్నట్టు అనలేదు. లేదు లేదు, నువ్వు నేనన్నట్టే అన్నావు అని మంత్రులు పొన్నం అడ్లూరి లక్ష్మణ్ నడుమ బుడ్డపోరల పంచాయతీ నడిచినట్టే నడిచింది కదా, నన్నే దున్నపోతంటవా అని అడ్లూరి లక్ష్మణ్ అలిగి ఆ లోళ్ళ దగ్గర నెత్తి నోరు బాదుకొని కుమిలి కుమిలి ఏడుస్తే, హే నీ ఏడుపు సల్లగుండా, ఊకో ఊకో, నేను నిన్నెందుకో అన్న సామి అని పొన్నం ప్రభాకర్ ఎన్నికల టైంలా గీ లొల్లేంది, ఎటు పోతున్నది పంచాది అని కాంగ్రెస్ లీడర్లు. అర్రే మీ పార్లమెంటు లొల్లేంది, మా కష్టాలు పంచుకోకుండా అని జనాలు. మొత్తానికైతే ఇద్దరు పక్క పక్కనే కూర్చొని ఇగో గీ కూరేసుకో గీ చారు పోసుకో అని ముసిముసిగా ముడుచుకుంటా పుక్కెడు బువ్వ తిని ఒక ఒడ్డుకు చేరిర్రు. అనలేదు అనలేదు అనుకుంటేనే నోరు తెరిచి క్షమాపణ చెప్పిండు పొన్నం సారు. నేనట్లా అనలేదు గాని లక్ష్మణ్ నొచ్చుకుంటే క్షమాపణ చెబుతున్నా అని కుండబద్దలు కొట్టిండు పొన్నం. జరిగినటువంటి ఒక అపోహ వాటన్నిటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ కొత్త తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా. అర్రే అనని కాడికి ఒక మంత్రే ఉండి క్షమాపణ ఎందుకు చెప్పిండు? ఒకవేళ నిజంగానే అని ఉంటే గా నోటికి తలుపు తాళం లేకుండా గా మాటలెందుకు అనాలి అనే ముచ్చట వాళ్ళకే తెలవాలి. ఇక అడ్లూరి లక్ష్మణ్ కోసం అంగిళ్ళు చిప్పుకున్నోళ్ళు సాటిస్ఫై అయ్యిర్రో లేదో గాని పంచాదైతే గింతే ఎండుకాటేసిరు మొత్తానికి. గీ బుడ్డపోరల పంచాదులు ఈడ్చేసి ఇగనన్నా జర జనం కష్టాలు చూడు రిసార్లో. కాంగ్రెస్ అంటేనే కయ్యాల మారి పార్టీ. ఇవాళ మంచిగుంటారు, రేపు గిల్లి కయ్యం పెట్టుకుంటారు. ఎవ్వరం ఎరకనే కదా, గదే నడుస్తున్నదట. ఇప్పుడు కూడా ఇద్దరు బీసీ లీడర్లకు అడ్డం తిరుగుతున్నాడట. అందులో కూడా మహిళా లీడర్ల పెత్తనం నడవకుండా ఒక రెడ్డి లీడరు ఉరుకులాడుతున్నాడట. ఏడలేని పెత్తనం చేసుకుంటా వాళ్ళ జిల్లాల షికాకు పెడుతున్నాడట. చూస్తారా ఎవరో? తెలుసు కదా నెంబర్ 2 కాంగ్రెస్ పార్టీని నేనే అధికారంలోకి తెచ్చినా అని ఉరుకులాడుతుంటాడు షీనన్న అని రాష్ట్రానికే అన్న అని ఫీల్ అవుతుంటాడు కావచ్చు పొంగులేటి సారు. సరేటి వాళ్ళ పార్టీలో ఆయనకు ఎంత ఇల్విస్తున్నారు, ఆయన గా పార్టీకి ఏమిస్తున్నాడు అనేది వాళ్ళ పంచాది గాని వరంగల్ జిల్లాల బీసీ బిడ్డగా ఆదివాసీ బిడ్డగా మహిళా లీడర్లుగా ఎదిగి మంత్రులైన కొండా సురేఖక్క సీతక్క పెత్తనం నడుస్తలేదట. ఏడ చూసినా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చెబితేనే పనులైతున్నాయట. ఏవన్నా నిధులు పోవాలనన్నా సార్కు తెలిసినోళ్లకే తప్ప తతిమోళ్లు తలకిందులుగా తపస్సు చేసిన ఉత్తముచ్చట్నేనట. శివరాఖర్కు మా శాఖల పనులు కూడా మాకు తెలియకుండానే అవుతున్నాయి, ఆర్డర్లు పోతున్నాయి, బిల్లులు పోతున్నాయి అని కొండా సురేఖక్క చాలా ఫీల్ అవుతున్నదట పాపం. ఇక సీతక్క సుత గంతే పాపం. ఆదివాసీ బిడ్డ, గిరిజనుల కష్టాలు తెలిసిన లీడర్ అని ఎంత పేరు తెచ్చుకున్నదో కదా. పేదలకు సాయం చేద్దామని ఆమె చూస్తుంటే గా పైసలన్నీ పెద్దోళ్లకు పోతున్నాయని ఊరు వాడ మాట్లాడుకుంటున్నారట. అసలే బీసీ రిజర్వేషన్ల కోసం ఊరు వాడ డిస్కషన్లు పెడుతుంటే ఈ టైంలో ఈ పంచాదేందో కదా. బీసీల మీద గిరిజనుల మీద రెడ్డి పెత్తనం ఏందనేది వరంగల్ జిల్లాల ఈ మంత్రులిద్దరి వర్గాల తరపున గరం ఉన్నారట. అయినా పొంగులేటి గురించి తెల్వందే ఉంది, కాంగ్రెస్ కయ్యాల గురించి తెల్వందే వాళ్ళకు చెప్పుర్రి. ఇత్తనం వేస్తే గది ఏ నాటికైనా మొలిసి మొక్కై చెట్టై నీడనిస్తుంది. పాపాల పుట్ట పెంచుకుంటా పోతే గది ఏ నాటికైనా పగులుతుంది. మనం ఏం చేస్తే అదే మనకు ఎదురొస్తుంది. సాగినట్లు కథలు పడితే అటెంక అర్రే అయాల అట్లా చేయకుంటే మంచిది, ఇవాళ ఇట్లా చేయకుంటే మంచిది అని అటెంక ఏడ్చినా ఏం రాదు. కర్మ ఫలితం యాడికి పోదు. మనం చేసింది మనకే వస్తుంది. మరి గిన్నిగానం మంచి మాటలు ఎందుకు చెబుతున్నానో, జూబ్లీ హిల్స్లో పోటీ చేద్దాం అనుకున్న నవీన్ సారు కథ చూస్తే మీకే ఎరకైతుంది.
అరే ఒక లీడర్ కు సీట్ ఇస్తున్నారంటే ఆయన పెద్ద తురుం ఖాన్ గిరుం ఖాన్ అని మాట్లాడుకోవాలి. కానీ ఈ నవీన్ యాదవ్ గురించి ఒక్క మంచి మాట చెప్పినోళ్ళు లేరు. ఎన్ని లొల్లులో కదా. వాళ్ళ వదిన కూడా నవీన్ గసొంటోడు గిసొంటోడు అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పంచాయతీలు చూసే పెద్ద మనిషి మీనాక్షి నటరాజన్ కు లేఖ రాసింది. అరే యంగ్ లీడర్ అంటే ముందు ముందు ఎట్లా ఎదగాలి అని ఆలోచనతోటి నిమ్మలంగా ఉండాలి. నలుగురికి సాయం చేయాలి. 4 మంచి పనులు చేసుకుంటా ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటా ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలి. నవీన్ యాదవ్ కు గా సోయున్నట్టు లేదు అని గా ఏరియాలో తిరిగేటోళ్ళంతా నానా మాటలు అంటున్నారు. పొద్దునొస్తారు 100 रुपये दियो 500 दियो 200 दियो चाय दियो सिगरेट दियो अन्ना बोले चाय दियो अन्ना बोले सिगरेट दियो अन्ना बोले पांडा भाई ये दियो वो दियो. మీరు గెలవాలని 101% మేము కోరుకుంటున్నామని నవీన్ అన్న. బట్ మీ వెనకాల ఉన్న వాళ్ళకి చెప్పండి అన్న, మీరు రాకముందుకే మీరు వచ్చిర్రని చెప్పి చిన్న చిన్న పొట్టలు ఉన్నాయి అన్న, మిడిల్ క్లాస్ వాళ్ళ పొట్టలు. పొద్దు నుంచి కూర్చొని కష్టపడిన పొట్టని కొట్టకని చెప్పకన్నా. రెక్కాడితే కానీ డొక్కాడతానంటారు అన్న పెద్దోళ్ళు. ఇట్లాంటి వాళ్ళ పేదోళ్ళ కడుపులో కొట్టకని చెప్పకన్నా. గట్లుంటది మరి. ఎవ్వలకైనా ఒక టైం వస్తది. గా టైంలో జర నిమ్మలంగా ఉండాలి. పెట్టేగిపోతే టయానికి బండలు పడతాయి మీద. చుట్టుపొంటోళ్ళు కూడా గీ మనిషి పేరు చెప్పుకొని దందాలు చేసేటోళ్ళంటే నవీన్ యాదవ్ వ్యవహారం ఎసొంటిదో ఆలోచన చేయర్రి. ఈ గీ నడుమ తెలిసి తెలవక తిక్కల పనులు చేసి కేసులు కూడా పడే. సొంతింటోలే లేఖలు రాసి కంప్లైంట్లు పెడుతుంటే ఇక గీ మనిషి లీడర్ అయ్యి పోటీ చేసి ఎమ్మెల్యే అయితే ఆగుతాడా? ఎమ్మెల్యే కాక ముంగట్నే ఆడింది ఆట పాడింది పాట అనే తీర్ల కథలు పడ్డ మాట నిజమే. అయితే ఇక ఎమ్మెల్యే కుర్చీలో కూర్చుంటే పట్టవశం అవుతదా? కానీ నిద్రలు లేవు కావచ్చు నవీన్ యాదవ్ కు. వైకుంఠపాలి ఆటల ఇన్ని దినాలు నిచ్చంలే దొరికినాయి కావచ్చు గాని ఇప్పుడు మాత్రం పాము కాట్లు పడుతున్నాయి. దెబ్బకు దేవుడు కానొస్తున్నాడు కావచ్చు. అంతే ఉంటది మరి అడ్డం తిడ్డం పనులు చేస్తే. టైం కు దొరికిండు బిడ్డ అని బాధితులంతా 4 బండలేస్తున్నారు. ఇక ఇన్ని జరుగుతున్నా నువ్వే మంచి లీడరు అని టికెట్ ఇచ్చిందంటే గా కాంగ్రెస్ పార్టీ కథ గట్టిగానే ఆల్చుకునే తట్టున్నారు జనాలు. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిన్ని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.